అడవిలో పులి ఫ్యాక్టరీ తెరిచింది. ఫ్యాక్టరీలో ఒకే కార్మికురాలు, చిన్న చీమ. చీమ రోజూ సమయానికి వచ్చేది, నిజాయితీగా పని చేసేది, ఒంటరిగా మొత్తం పని చూసుకునే. టైగర్ వ్యాపారం బాగా నడుస్తుంది, ఉత్పత్తి పెరుగుతుంది. టైగర్ సంతోషంగా ఉన్నాడు. ఒకరోజు టైగర్ ఆలోచించాడు, ఒక నిపుణుడి పర్యవేక్షణ ఉంటే పని మరింత మెరుగ్గా ఉంటుంది. అతను ఒక అనుభవజ్ఞుడైన తేనెటీగను ప్రొడక్షన్ మేనేజర్గా నియమించాడు. తేనెటీగ రాగానే చెప్పింది, నాకు చీమ పని షెడ్యూల్, రోజువారీ నివేదిక మరియు పూర్తి రికార్డు కావాలి. దీనికోసం ఒక సెక్రటరీని, టైగర్ కుందేలను సెక్రటరీగా నియమించాడు. తేనెటీగ అంది, గ్రాఫ్లు, రిపోర్ట్లు చేయాలి, కంప్యూటర్ సిబ్బంది కావాలి. టైగర్ కంప్యూటర్ విభాగం తెరిచి పిల్లిని హెడ్గా నియమించాడు. ఫ్యాక్టరీ పని కాగితాలు, మీటింగ్లు, రిపోర్ట్లకే పరిమితమైంది. చీమ ఇంకా కష్టపడుతోంది, కానీ దాని ఎక్కువ సమయం నివేదికలు నింపడం మరియు సమావేశాలకు వెళ్లడంలో గడిచిపోసాగింది. ఉత్పత్తి తగ్గసాగింది. పులి బహుశా సాంకేతిక మార్గదర్శకత్వం కొరత అతను కోతిని టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ గా చేశాడు. ఇప్పుడు చీమి ప్రతి పనికి ముందు ప్రాసెస్ వివరించాల్సి వచ్చేది, ప్రతి పని తర్వాత రిపోర్ట్ తయారు చేయాల్సి వచ్చేది. పని మరింత నెమ్మదించింది. ఉత్పత్తి నిరంతరం పడిపో. టైగర్ గుడ్లగూబను కన్సల్టెంట్ గా పిలవగా 3 నెలల తర్వాత అది నివేదికనిచ్చింది. ఫ్యాక్టరీలో కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు, తొలగించాలి. నిర్ణయం తీసుకుని కష్టపడే చీమను ఉద్యోగం నుండి తొలగించారు. ఈ రోజు ఇదే ప్రతి చోట జరుగుతోంది. నిశ్శబ్దంగా నిజాయితీగా పనిచేసేవారిని అణిచివేస్తారు. ప్రదర్శనలు, నివేదికల్లో నిపుణులు ఉన్నత పదవుల్లో ఉంటారు. కష్టపడేవారు అంచున మిగులుతారు. అడవిలో పులి